హలో అండి అందరికీ. నేను మీ ప్రియా రాజ్‌ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా. ఈరోజు మంచి హెల్తీ ఫైబర్ రెసిపీ అనమాట. సో, అదేం లేదు, బీరకాయ కర్రీ ఎలా చేయాలో, బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపియబోతున్నా. అందరూ చేసుకునే రెసిపీ అనమాట. బట్ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తున్నానో చూపియబోతున్నాననమాట. సో, ఇది బీరకాయ ఉంటుంది కదా, పైన మొత్తం తొక్కుని ఇలా తీసేసుకోవాలనమాట. సో, మొత్తం క్లీన్‌గా మొత్తం పీల్‌ని మొత్తం తీసేసుకోవాలనమాట. సో, కొంతమంది మొత్తం క్లీన్ చేయరు. కొద్ది కొద్దిగానే తీసేస్తారు. బట్ నేను మొత్తం తీసేసాను. సో, ఇది కట్ చేసేటప్పుడైతే టెస్ట్ చేయండి. ఎందుకంటే కొద్దిగా తిని చూడండి. చేదు కూడా వస్తాయి కదా బీరకాయలో. సో, కొద్దిగా తిని చూస్తే తెలుస్తుంది. మనం అలానే కట్ చేసి వేసుకుంటే మొత్తం చేదయిపోతుంది కదా. ఎక్కడో ఒకటి చేదు ఉంటే అది వెజిటేబుల్ అంతా మొత్తం చేదైపోతుంది కదా కర్రీ మొత్తము. సో, మనం ఒకసారి టేస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సో, నేను ఇలా మొత్తము 2 బీరకాయలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా. సో, మరీ పెద్దగా కట్ చేసుకోకండి. సో, చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది కదా. సో, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీనికి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి. ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. చాలా ఫ్రై కదా. సో, అందుకనే కొద్దిగానే వేయండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత 1 చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. 1 పచ్చిమిర్చి. మీకు పచ్చిమిర్చి తోటి కూడా మొత్తం చేసుకోవాలంటే కూడా చాలా పచ్చిమిర్చి వేసుకోండి. సో, నేను దీంట్లో పచ్చిమిర్చి లేదు, కారం వేసుకుంటున్నా ఎక్కువ. సో, అందుకే ఒక 2 పచ్చిమిర్చి అంతనే వేసాను. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సో, దీంట్లో అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కాబట్టి వాటర్ వదులుతుంది కదా. సో, అందుకనే మనం వాటర్ వేయొద్దు. కొంతమంది వేస్తారు, బట్ వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది అనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1½ స్పూను కారం వేసుకున్నా. సో, నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా మా పిల్లలు తింటారని నేను కారం కొద్దిగానే వేస్తా అని. సో, మీకు తగినంత మీరు కారం వేసుకోండి. తర్వాత నేను సబ్జీ మసాలా వేసానండి ఇక్కడ. సో, అది 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత కలిపేసుకోండి బాగా. సో, దీంట్లో అయితే మెంతం కూర వేస్తే, ఇంకా పచ్చిమిర్చి మెంతం కూర వేస్తే అది కూడా వేరే టేస్ట్ ఉంటుంది. అదొక్కసారి మీకు చూపిస్తాను చూడండి. సో, ఇంకా ఇది మొత్తం ఫ్రై అయింది. సైడ్కి అంతా ఆయిల్ వదిలింది చూడండి. సో, అది మనం కొద్దిగానే ఆయిల్ వేసాం, అయినా సైడ్కి వదిలింది చూడండి. సో, కొద్దిగానే వేసుకోండి బీరకాయలో. తర్వాత అది మొత్తం మగ్గిన తర్వాత నేను పల్లీల పౌడర్ ఉంటుంది కదా, సో, అది వేసుకున్నాను అనమాట. సో, పల్లీలు వేపుకొని అది పౌడర్ చేసి వేసుకున్నా. సో, తర్వాత కస్తూరి మెతి వేసుకున్నా. నా దగ్గర మెంతం కూర అవైలబుల్ లేకుండే, సో, నేను అందుకే కస్తూరి మెతి వేసుకున్నా. సో, అది కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత లాస్ట్‌కి కొత్తిమీర వేసుకోండి. సో, చాలా మంచిగా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీరకాయలో అయితే. బాలింతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఈ బీరకాయ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చపాతీ, రోటీ, రైస్‌లోకి కూడా బాగుంటుందన్నమాట. మనం కారం వేసాం కదా, రైస్‌లో తింటే ఇంకా బాగుంటుంది. సో, మీరు ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ట్రై చేసి తింటే కమెంట్ చేయండి నాకొకసారి. ఎలా ఉందో చెప్పండి కమెంట్ సెక్షన్‌లో. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుంటానండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.